హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్ము. మనం ఈ వీడియోలో ఇవాళ టొమాటో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఈజీగా 5 to 6 మంత్స్ స్టోర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా 1 కిలో టొమాటోస్ తీసుకొని ఇలా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా 2 వెల్లుల్లి తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను అప్రాక్స్గా 50 గ్రామ్స్ ఆఫ్ చింతపండునైతే తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని, చింతపండుని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాక బాగా వేడెక్కాక కట్ చేసి పెట్టిన టొమాటోస్ని అలాగే చింతపండు వేసి బాగా కలపాలి. ఈ మాత్రం కొద్దిగా కూడా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా టొమాటోస్లో ఉన్న ఆయిల్తోనే ఈ టొమాటోస్ అండ్ చింతపండు బాగా మగ్గేలాగా చూసుకోవాలి. ఇలా ప్యాన్‌లో వేసుకున్నాక ఒక 5, 10 మినిట్స్ అలానే వదిలేసేయాలి. ఇంకా అలాగే ఇది నియర్లీ ఒక 25 మినిట్స్ పడుతుంది మొత్తం మగ్గేలోపు. ఇలా ఎవ్రీ 5, 10 మినిట్స్‌కి ఒకసారి మనం తీసి చూసుకుంటూ ఉండాలి. అలాగే బాగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం బాగా మగ్గేసరికి ఒక 20 మినిట్స్ అయితే టైం పడతది. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకొని దోరగా వేయించుకున్నాక వీటిని ఒక మిక్సర్‌లో ఏసి బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాక ఈ పౌడర్‌ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు మనము బాగా మగ్గిన టమాటోస్‌ని గూడా తీసి చల్లార్చుకోవాలి. ఒక 20 మినిట్స్ అయితే బాగా చల్లారిపోతుంది. ఇంకా ఇప్పుడు మనము తెల్లవాయలు బాగా ఒలుచుకొని పెట్టుకోవాలి. ఈ తెల్లవాయలు మనకు తిరువాతలోకి లాస్ట్‌లో అలాగే టొమాటోస్‌ని పేస్ట్ చేసేటప్పుడు గూడా వేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ అంతా బాగా మగ్గాక వీటిని ఒక 15-20 మినిట్స్ వరకు బాగా చల్లారనివ్వాలి. ఇక్కడ మనము వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే మనకు కావాల్సిన కారం పొడిని తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ టొమాటో అంతా బాగా చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ జార్ చిన్నదవ్వడం వల్ల నేను 2 టైమ్స్ మిక్సీ అయితే చేసుకున్నాను. ఇలా మొత్తం మిక్సీలోకి వేసుకున్నాక ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి, అలాగే చిల్లీ పౌడర్, ఇంకా మన టేస్ట్‌కి తగ్గ సాల్ట్, ఇంకా మనము ఫస్ట్‌లో పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. చూడండి ఇలా బాగా కలర్‌ఫుల్‌గా చాలా బాగుంటది. ఇక్కడ మనం టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు లాస్ట్‌లో మనకు తిరువాతకు కావాల్సిన పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకొని, ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకొని, ఆయిల్ చాలా ఎక్కువ పడతది. ఎంత ఆయిల్ ఏస్తే మనకు అంత టేస్ట్ అండ్ అంత స్టోర్ గూడా ఉంటది. ఇప్పుడు ఆయిల్‌లోకి మనము కావాల్సిన తిరువాత దినుసులన్నీ కలిపేసుకొని, కొంచెం తిరువాత బాగా వేగాక, మనం మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్‌ని గూడా ఇందులో వేసి, ఆయిల్ మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా 5-10 మినిట్స్ మొత్తం ఆయిల్, ఇంకా పోపు దినుసులు మొత్తం మన టొమాటోకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా మనం ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈ టొమాటో పికిల్ అయితే చేసుకున్నాము. ఇలా ఇది బాగా చల్లారాక మనము ఈజీగా 5-6 మంత్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.